ఫ్రెండ్స్, మీ జీవితంలో ఏదో ఒక టైంలో మీ ప్రాబ్లమ్స్ ని విని వాటిని అర్థం చేసుకుని మీకు సలహాలు అందించి ఏదైనా సాధించే దిశగా మీకు మార్గనిర్దేశం చేసే టీచర్స్ మీ అందరికీ ఉండే ఉంటారు అని నేను అనుకుంటున్నాను. కానీ ఒక రోజు అదే టీచర్ అన్ని హద్దులు దాటి మీరు ఊహించలేని పని చేస్తే ఇది బ్రిటానీ జమోరా కథ. తన 13 ఏళ్ల విద్యార్థితో అనేక లైంగిక సంబంధాలు కలిగి ఉంది. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా త్వరగా కథలోకి వెళ్దాం. నా పేరు రియాజ్ ఫైల్స్ అనే నా ఛానల్కు స్వాగతం. బ్రిటనీ జమోరా అరిజోనా స్టేట్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ అయిన అమ్మాయి. అందమైన మరియు అత్యంత తెలివైన అమ్మాయి కూడాను. గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె లైటన్ హై స్కూల్లో టీచింగ్ ఉద్యోగంలో చేరింది. ఇంతలో ఆమె తన చిరకాల ప్రేమికుడు డానియల్ ని వివాహం చేసుకుంది. ఆమె తన టీచింగ్ ఉద్యోగాన్ని ఇష్టపడింది మరియు ఆమె విద్యార్థులు ఆమెతో బాగా కనెక్ట్ అయ్యారు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంది. బ్రిటానీ చాలా పరిపూర్ణ గురువు మరియు ఆమె స్నేహపూర్వక ప్రవర్తన కారణంగా విద్యార్థులు కూడా ఆమెను చాలా ఇష్టపడ్డారు. ఆమె ఎప్పుడూ ఏ విద్యార్థిని తిట్టేది కాదు. ఆమెకు లాబిస్ అకాడమీలో 6th గ్రేడ్ టీచర్ గా ఉద్యోగం లభించింది. అది 2017. బ్రిటానీ తన విద్యార్థులతో కలిసి మెసేజింగ్ గ్రూప్ ని స్టార్ట్ చేసింది. అందులో వాళ్ళందరూ తమ హోంవర్క్ ని షేర్ చేసుకునేవాళ్లు. అలాగే వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటే అడిగి కనుక్కునేవాళ్లు. మరియు దీని గురించి స్కూల్ మేనేజ్మెంట్ కి తెలియదు. ఒక రోజు బ్రిటానీ క్యాజువల్ గా తాను రేపు స్కూల్ కి రానని స్టూడెంట్స్ కి చెప్పింది. మీకు ఎవరికన్నా బోర్ కొడితే నాకు మెసేజ్ చేయండి అని చెప్పింది. నెక్స్ట్ డే కూడా అదే జరుగుతుంది. ఆమె స్కూల్ కి రాదు. 13 ఏళ్ల అబ్బాయి తప్ప ఆమెకి ఎవరూ మెసేజ్ చేయరు. ఆ అబ్బాయి హే మిస్సెస్ సమోరా అని మెసేజ్ చేస్తాడు. తాను హాయ్ అని రిప్లై ఇస్తుంది. స్టార్టింగ్ లో కొన్ని రోజులు నార్మల్ గా మెసేజెస్ చేసుకుంటారు. వాళ్ళు తమ గురించి స్కూల్ గురించి మాట్లాడుకుంటారు. కొన్ని డేస్ తర్వాత ఆ చాటింగ్ కొంచెం ఫ్లర్ట్ చేసుకునే విధంగా వెళ్తుంది. మార్చి 2, 2018న బ్రిటానీ 13 ఏళ్ల ఆ అబ్బాయిని తన కారులోకి ఆహ్వానించి అతడిని మొదటిసారిగా ముద్దు పెట్టుకుంటుంది. ఆ తర్వాత నుంచి వీళ్ళు చాలాసార్లు టచ్ లో ఉన్నారు అని పోలీసులు చెప్పారు. మార్చి 16, 2018న ఆ అబ్బాయి తన గ్రాండ్ పేరెంట్స్ ని కలవడానికి వెళ్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె అతడిని కలవడానికి రాత్రిపూట తన కారులో బయలుదేరింది. అక్కడికి చేరుకున్నాక ఆ అబ్బాయిని బయటికి రమ్మని పిలిచింది. ఆ అబ్బాయి తాను కారులోని పని కానిచ్చేస్తారు. కొన్ని రోజుల తర్వాత స్కూల్లో టాలెంట్ షో జరుగుతుంది. అందరూ బిజీగా ఉన్నారు అని గమనించిన బ్రిట్నీ ఆ అబ్బాయిని క్లాసులో ఆ పని చేయమని ఒప్పించింది. అబ్బాయికి స్నేహితుడైన మరో 13 ఏళ్ల బాలుడి ముందు వాళ్ళు దీన్ని చేస్తారు. నెక్స్ట్ డే కూడా అదే అబ్బాయి ముందు మళ్లీ చేస్తారు. కానీ ఆ అబ్బాయి చాలా అసౌకర్యానికి గురి అయ్యి అతను అక్కడి నుంచి పారిపోతాడు. బ్రిటానీ కొన్నిసార్లు ఆ అబ్బాయిని అందరి ముందు కొంచెం డిఫరెంట్ గా టచ్ చేసేది. విసిగిపోయిన ఇతర విద్యార్థులు ప్రిన్సిపల్ క్రిసీకి ఫిర్యాదు చేస్తారు. స్కూల్లో ఇలాంటి పుకార్లు మామూలేనని ప్రిన్సిపల్ అనుకుంటుంది. అయితే ఈ విషయాన్ని నిరూపించేందుకు వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. ప్రిన్సిపల్ స్వయంగా ఈ విషయంపై సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుంది. కానీ అంతా నార్మల్ గానే ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న బ్రిటానీ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రిన్సిపల్ ముందు ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అయితే దీని తర్వాత విషయాలు మరింత తీవ్రంగా మారాయి. బ్రిటానీ ఆ 13 ఏళ్ల బాలుడిని తన ఇంటికి ఆహ్వానించి హోంవర్క్ ఇస్తున్నట్లు నటిస్తుంది. తన భర్త డానియల్ ఏమనుకునేవాడు అంటే స్టూడెంటే కదా, తన భార్య క్లాస్ చెప్పడానికి పిలిచి ఉంటుంది అని అనుకునేవాడు. అలా వీళ్ళు కొన్ని రోజులు ఒకటే రూమ్ లో ఉండేసరికి డానియల్ కి అనుమానం వచ్చింది. డానియల్ పట్ల బ్రిటానీ ప్రవర్తన కూడా కొద్దిగా చేంజ్ అవుతూ ఉండేది. కొన్నిసార్లు ఆమె గదిలో నుంచి కొన్ని వింత శబ్దాలను గమనిస్తాడు డానియల్. నేను ఎలాంటి శబ్దాల గురించి మాట్లాడుతున్నానో మీకు తెలిసే ఉండుద్ది. డానియల్ ఎవరికి చెప్పకుండా ఇంట్లో కెమెరాలను అమర్చాడు. మార్చి 23, 2018న వీళ్ళు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతారు. బ్రిటానీ మరియు 13 ఏళ్ల బాలుడు మత్తులో ఉన్నట్లు కెమెరాలో రికార్డ్ అయింది. ఈ సాక్ష్యాలను సేకరించిన తర్వాత డానియల్ నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి అతని భార్యపై ఫిర్యాదు చేస్తాడు. బ్రిటానీది మరియు ఆ అబ్బాయిది ఇద్దరి ఫోన్లను కలెక్ట్ చేసి ఫారెన్సిక్ ల్యాబ్ కి పంపిస్తారు. వీళ్ళిద్దరూ షేర్ చేసుకున్న పిక్స్ అండ్ చాట్స్ చూసి షాక్ అవుతారు. మార్చి 26, 2018న పోలీసులు బ్రిటానీని అరెస్ట్ చేస్తారు. అరిజోనా రాష్ట్రం ప్రకారం బ్రిటానీ మైనర్ పై వేధింపులు మరియు దోపిడీకి పాల్పడినట్లు కేసు ఫైల్ చేస్తారు. బ్రిటానీ ఆ అబ్బాయి తండ్రిని అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ ఆఫర్ ని ఇస్తుంది. మనీ కావాలి అంటే తీసుకోమని చెప్తుంది. ఏడుస్తుంది. క్షమాపణలు కోరుతూ తప్పు చేశానని చెప్తుంది. కానీ ఆ అబ్బాయి తండ్రి వీటిని ఖండిస్తాడు. కోపంతో ఉన్న అతను వీటన్నిటిని రికార్డ్ చేసి అతని లాయర్ కి ఇస్తాడు. దీని వలన బ్రిటానీపై ఆరోపణలు మరింత బలపడతాయి. జూలై 2019న బ్రిటానీ దోషిగా తేలుతుంది. ఆమెకి 20 సంవత్సరాల శిక్ష పడుతుంది. ఆమె కోర్టుకు హాజరై తన తప్పును అంగీకరించి తాను చేసిన పనులకి
క్షమాపణ చెప్తుంది. తర్వాత ఆమె భర్త తనకు విడాకులు ఇచ్చేస్తాడు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? కింద కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. మీ అభిప్రాయాన్ని లైక్స్, షేర్స్, కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.